అయ్యో బండిలో పెట్రోల్ అయిపోయినట్లుందే. నిన్న రాత్రి అన్న బండి వేసుకుని వెళ్ళాడు కదా, పెట్రోల్ అంతా అయిపోకుండా వచ్చాడు. నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది. అన్నయ్య బండి వేసుకుని వెళ్ళలేదు కాదు, దాంట్లో పెట్రోల్ అయిపోయాలని తెల్దా? అయ్యో మర్చిపోయారా? ఎప్పుడు చూడు ఇలానే మాట్లాడుతా ఉన్నా నువ్వు. ఇంకోసారి నా బండి ముట్టా ఉంటే చూడు బాగుండదు. నీ బండి ఏం నాకేం అవసరం లేదురా. పెద్ద విందే బండి అన్నట్టు బిల్డప్లు కొడుతూ ఉంటాడు. ఏ రోడ్లో ఏంది బండి పెట్టుకొని? ఇది మీ ఇల్లు కాదు, రోడ్డు. చూసే పెద్దవారులాగా ఉన్నారు, బుద్ధి లేదా మీకు? రేయ్ మాటలు చూసుకొని రాని. సైలెంట్ గా ఉన్నానని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాగద్దు. మీ అన్నకు సంస్కారం లేదా? అలా మాట్లాడుతున్నాడు. అన్నా నువ్వు సైలెంట్ గా ఉండన్నా. అయ్యయ్యో సారీ అన్న, తప్పు అయిపోయింది. మేము బండి సైడ్కి పెడతాం, మీరు వెళ్ళండి. సరే. ఏందన్నా నువ్వు రోడ్లో పోయి వాళ్ళందరితో గొడవ పడుకుంటా? రే తమ్ముడు, నువ్వు నన్ను ఏమన్నా నువ్వు నేను పడతా. నువ్వు నిన్ను ఎంత గొడవ పడినా పర్వాలేదు. అలా అని నా తమ్ముడిని ఎవరైనా ఏమనంటే నేను ఊరిని వదలను. ప్రతి ఆవేశం వెనుక చెప్పుకోలేనంత ప్రేమ ఉంటుంది, ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది.